హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు కొన్ని గంటల క్రితమే EWS 10% కోటా మీద తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ EWS 10% కోటాకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, అంటే ఈ EWS కోటా అనేటువంటిది ఏ సంవత్సరంలో ప్రతిపాదన చేయడం జరిగింది, ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలు చేయడం జరుగుతుంది, ఏ ఏ రంగాల్లో దీన్ని అమలు చేస్తారు, ఇటువంటి పూర్తి వివరాలతో పాటుగానే మరి ప్రాముఖ్యం, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే SI అధినేత కానిస్టేబుల్ పోస్టులు వారికి ఈ EWS 10% కోటా అనేటువంటిది వర్తిస్తుందా? ఎందుకంటే 30,000 మంది పైగా EWS కేటగిరీ వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారనమాట అండి. ఒకవేళ ఈ 10% కేటగిరీ కనుక TSLPRB వర్గాలు కనుక దాన్ని యాడ్ చేసినట్లయితే కనుక 30,000 మంది దీనికి ఎలిజిబుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఈ రోజు వీడియో చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ లకు మనం వెళ్ళిపోదాం. వివరాలు మనం చూసినట్లయితే కనుక అసలు ఎందుకు న్యూస్ లో ఉందని మనం చూసినట్లయితే ఈ రోజు కొన్ని గంటల క్రితమే సుప్రీంకోర్టు దీనికి సంబంధించినటువంటి, అంటే EWS సంబంధించినటువంటి 10% కోటాకు సంబంధించిన తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం అసలు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన ఎప్పుడు వచ్చింది అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఈ EWS 10% కు సంబంధించినటువంటి ప్రతిపాదన అనేటువంటిది 2019 జనరల్ ఎన్నికల ముందు 10% EWS కోటా అనేటువంటిది ప్రభుత్వం ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీన్ని ఏ రకంగా అమలు చేస్తారని మనం చూసుకున్నట్లయితే కనుక రాజ్యాంగంలో ఉన్నటువంటి 103వ సవరణ ద్వారా ఈ కోటాను అమలు చేసేటువంటి ఆస్కారం ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఎంతమందితో కూడినటువంటి ధర్మాసనం ఈ దినం ముందు తీర్పును వెలువరించిందని మనం చూసుకున్నట్లయితే కనుక 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఈ తీర్పును విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇందులో 5 సభ్యుల్లో మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే కనుక CJI అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి లలిత్ గారు ఇందులో ఉండడం జరిగిందండి. అదే రీతిగా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు ఉండడం జరిగింది, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారు ఉండడం జరిగింది, జస్టిస్ బేలా M త్రివేది గారు ఉండడం జరిగింది, జస్టిస్ JB పార్థవ గారు. వీరు 5గురితో కూడినటువంటి ధర్మాసనం దీనికి సంబంధించినటువంటి తీర్పు అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 10% EWS రిజర్వేషన్ కి సంబంధించినటువంటి ఇద్దరు జడ్జిలు అయితే కనుక దీనికి సంబంధించినటువంటి విముఖత వ్యక్తం చేయడం జరిగింది, ముగ్గురు గనక సుముఖత వ్యక్తం చేయడం జరిగింది అనమాట. అంటే ఈ బిల్ అనేటువంటిది 3:2 రేషియోలో ఇది గెలుపొందడం జరిగింది అనమాట అండి. ఇంతకీ వ్యతిరేకించిన వారు ఎవరైనా మనం చూసుకున్నట్లయితే కనుక జస్టిస్ CJI అయినటువంటి లలిత్ గారు మరియు జస్టిస్ రవీంద్ర భట్ గారు దీన్ని నిరాకరించడం జరిగింది అనమాట అండి. 3-2 తోటి ఇది ధర్మాసనం అనేటువంటిది దీని తీర్పును విడుదల చేయడం జరిగింది అనమాట అండి. కోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వడం వ్యతిరేకం కాదని, రాజ్యాంగం కల్పించినటువంటి 50% సీలింగ్ ఏదైతుందో ఆ పరిమితిని కూడా ఉల్లంఘించడం లేదని చెప్పేసి కోర్టు తెలపడం జరిగిందనమాట. అంటే దీన్ని ఇచ్చేటప్పుడు చూసినట్లయితే రాజ్యాంగం ఏమని తెలిపిందంటే 50% సీలింగ్ ఏదైతుందో ఈ రిజర్వేషన్స్ అన్ని మనం తీసుకున్నట్లయితే కనుక 50% సీలింగ్ అనేటువంటిది మించకుండా ఉండాలని చెప్పేసి రాజ్యాంగం తెలుపుతుంది. కాబట్టి దాన్ని కూడా ఉల్లంఘించకుండా ఈ తీర్పు అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలపడం జరిగిందనమాట అండి. ఈ కోర్టు అసలు ఎందులో వర్తిస్తుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక విద్యా సంస్థలు, అదే రకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ప్రభుత్వ ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి TSLPRB కి సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే SI కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి EWS కి 10% కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని ఒకవేళ అప్లై చేస్తే గనక 30,000 మందికి పైగా ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారనమాట అండి. వీళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు. అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఇంకో 3 రోజులు అంటే 10th కల్లా మనకి Part 2 కి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది డెడ్ లైన్ ఉంటుండగా ఈ లోపే, అంటే ఈ రోజు సాయంత్రం కల్లా గానీ రేపు మార్నింగ్ కల్లా గానీ PRB వర్గాలు ఈ EWS కోటాకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ వారు దానికి సంబంధించినటువంటి వివరాలతోటి గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే 30,000 మంది దాకా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి రేపు మనం ఇక TSLPRB దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం వెయిట్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, ఇదండి EWS సంబంధించినటువంటి 10% కోటాతో కూడినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్, అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ని మీరు క్లిక్ చేయండి. ఆ బటన్ ని మీరు క్లిక్ చేయడం ద్వారా మీకు పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పాప్ అవుతుంది జరుగుతుంది అనమాట అండి. ఆ బెల్ ఐకాన్ లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్ లో పొందుకోవడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో, అదే రకంగా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మీకు ఎటువంటి కంటెంట్ మీకు రీచ్ అవుతుందని నాకు తెలియడం జరుగుతుంది. తద్వారా అటువంటి కంటెంట్ తోటి మీ ముందుకు రావడానికి మీ లైక్ అనేటువంటిది నాకు ఎంతగానో యూస్ఫుల్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఆ రకంగా మీరు కింద కమెంట్ సెక్షన్ లో
మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా కానీ, మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, మరి ప్రాముఖ్యంగా TSLPRB వర్గాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా మీరు వారికి అవేర్నెస్ అనేటువంటిది క్రియేట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.